హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. హిందీ యాడ్జెక్టివ్స్తో యూసేజ్ దిస్ ద సెకండ్ వీడియో. ఓకే అండి. అంటే హిందీలో ఉన్న యాడ్జెక్టివ్స్ని ఎలా యూజ్ చేయాలి. ఓకే. సో ప్రీవియస్ వీడియోలో మనం ఒక 10 సెంటెన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక 10 సెంటెన్స్ విత్ డిఫరెంట్ యాడ్జెక్టివ్స్. ఓకే. ఎస్, ద ఫస్ట్ సెంటెన్స్ బోలియే. ఫస్ట్ సెంటెన్స్ చెప్పండి. స్వచ్ఛమైన నీరు తాగండి అంటే ఏమనాలి? స్వచ్ఛమైన నీరు తాగండి. స్వచ్ఛ అని ఏమంటాం? స్వచ్ఛ. స్వచ్ఛ పానీ పీజియే యా స్వచ్ఛ జల్ పీజియే. జల్ జల్ అనొచ్చు, యా పానీ. స్వచ్ఛ యా శుద్ధ కూడా అంటారు. ప్యూర్ ని ప్యూర్ వాటర్ అంటారు కదా, శుద్ధ పానీ. స్వచ్ఛమైన అంటే స్వచ్ఛ అన్నమాట. స్వచ్ఛ పానీ పీజియే. స్వచ్ఛ అంటే ప్యూర్ అనమాట, అంటే స్వచ్ఛమైన. ఓకే, సెకండ్ సెంటెన్స్ దేఖే. సెకండ్ సెంటెన్స్ చూడండి. మురికి బట్టలు వేసుకోవద్దు. మురికి బట్టలు వేసుకోవద్దు అంటే ఏంటి? మురికి బట్టలు వేసుకోవద్దు. గందే కపడే మత్ పెహనో. గందే కపడే. ఇక్కడ గందే ఎందుకు అన్నాం అంటే యాక్చువల్ గంద. కపడే అనేది ఈ బహువచనం కాబట్టి, పుంలింగ్ బహువచనం కాబట్టి గందే యూస్ చేశాను. గందే కపడే మత్ పెహనో. అదే రెస్పెక్ట్ ఇస్తే గందే కపడే మత్ పెహనియే అనాలి. ఏమనాలి? గందే కపడే మత్ పెహనియే. ఓకే. స్వచ్ఛ అంటే స్వచ్ఛమైన, మురికి అంటే గంద. అది ఆపోజిట్ అనమాట. ఓకే, స్వచ్ఛ గంద. ఎస్, థర్డ్ సెంటెన్స్. ఈ పని చాలా సులభం. ఈ పని చాలా సులభం. సులభాన్ని ఏమంటాం? ఏ కామ్ బహుత్ ఆసాన్ హై. ये काम बहुत आसान है. ఈ పని చాలా ఈజీ. ఈజీ बहुत ఆసాన్ है. बहुत ఆసాన్ है, చాలా ఈజీ. ఈ జవాబు కష్టంగా ఉంది. ఈ జవాబు కష్టంగా ఉంది. ఏ జవాబ్ లేకపోతే యह ఉత్తర్ కూడా అంటాం. యह ఉత్తర్, యह జవాబ్ కష్టంగా ఉంది. కష్టాన్ని ఏమంటాం? बहुत मुश्किल है या कठिन है కూడా అనొచ్చు. కఠిన్ या मुश्किल. ये जवाब बहुत मुश्किल है. बहुत मुश्किल है. ఆసాన్ అంటే ఈజీ, ముష్కిల్ అంటే కష్టం. ఓకేనా? ఎస్, బాగుందా? ఎస్, నెక్స్ట్ లైక్ ఈజీ. ఫిఫ్త్ సెంటెన్స్. తాజా పండ్లు తినండి. తాజా పండ్లు తినండి అంటే ఏమనాలి? తాజా అని హిందీలో కూడా తాజా అంటాం. తాజా ఫల్ తినండి అంటే ఖాయియే. తాజా ఫల్ ఖాయియే. తాజా ఫల్ ఖాయియే, తినండి. కుళ్ళిన పదార్థాలు తినకూడదు. కుళ్ళిన పదార్థాలు తినకూడదు. కుళ్ళిన, కుళ్ళటాన్ని ఏమంటాం? తాజా అయితే తాజా, ఫ్రెష్ ని తాజా అంటాం. కుళ్ళినని सड़ा అంటాం. सड़ा పదార్థ, పదార్థ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సడే. సడే పదార్థ నహీ ఖానా హై. తినకూడదు. యా నహీ ఖానా చాహియే. తినకూడదు. తినొద్దు అంటే మత్ ఖాయియే అంటాం. తినకూడదు. ఓకే. సడే పదార్థ నహీ ఖానా హై. నహీ ఖానా హై, తినకూడదు. అంటే తాజా అంటే ఫ్రెష్, తాజా. కుళ్ళిన అంటే సడా అనమాట. దీన్ని సడే ఎందుకంటే పదార్థ పుంలింగ్ కాబట్టి సడే యూస్ చేశారు. ఓకే. ఎస్, నెక్స్ట్ సెవెంత్ సెంటెన్స్. నా ఫ్రెండ్ ధనవంతుడు. ఏంటి? నా ఫ్రెండ్ ధనవంతుడు. చెప్పండి, ధనవంతుడిని ఏమంటాం? మేరా దోస్త్ అమీర్ హై. మేరా దోస్త్ అమీర్ హై. అమీర్ లేకపోతే ధన్వాన్ కూడా అంటాం. ఓకే, ధన్వాన్ హై. तो मेरा दोस्त धनवान है, मेरा दोस्त अमीर है. అమీర్. ఓకే. దేశంలో చాలా ప్రజలు, దేశంలో పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. అంటే ధనవంతులనేమో అమీర్ అంటాం, మరి పేదవాళ్ళని ఏమంటాం? गरीब అంటాం కదా. देश में गरीब लोग ज्यादा है या ज्यादा गरीब लोग हैं అట్లా కూడా వచ్చు. ज्यादा गरीब लोग है या गरीब लोग ज्यादा है. అంటే ఇక్కడ అమీర్ అంటే రిచ్, గరీబ్ అంటే పూర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఈ ఫోను చాలా తేలిగ్గా ఉంది. ఈ ఫోన్ చాలా తేలిగ్గా ఉంది. యా ఫోన్ బహుత్ తేలిగ్గా ఉందంటే హల్కా హై, లైట్ గా ఉందన్నమాట. యా ఫోన్ బహుత్ హల్కా హై. యా ఫోన్ బహుత్ హల్కా హై, బాగా తేలిగ్గా ఉంది. ఓకే, దీనికి ఆపోజిట్ ఏంటి? ఓకే, భారీ అన్నమాట. వెయిట్, బాగా బరువుగా ఉంది. భారీ వాహనాలు ఇటు వెళ్ళకూడదు అనాలి. ఎట్లా అనాలి? భారీ వాహన్, హిందీలో కూడా భారీయే. భారీ వాహన్ ఇధర్ నహీ జానా హై. వెళ్ళకూడదు. భారీ వాహన్ ఇధర్ నహీ జానా హై, వెళ్ళకూడదు. ఓకే. तो और एक बार चाहे तो ఇంకొకసారి కావాలంటే మళ్ళీ చూడండి. इसी तरह ओके, रोज 10-10 सेंट सीखिए और हिंदी में अच्छी तरह बात करने के लिए कोशिश कीजिए. अगले वीडियो में मिलेंगे. ओके, यस, बाय बाय.